వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో స్థానిక 24వ డివిజన్ సీతారాంపురం ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కుక్కల అనితా రమేష్ మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు। ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రజలు తెలుపుతున్నారన్నారు। ప్రజలందరూ మాకు మంచి దీవెనలు అందిస్తున్నారన్నారు। ప్రతి ఇంట్లో సంక్షేమ పథకాలు ఇచ్చామన్నారు। ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, చాలా మంచిగా జరుగుతుంది। 2019 ఇప్పటి వరకు కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మా డివిజన్ చాలా అభివృద్ధి జరిగింది, అన్ని విధాలు కూడా మాకు చాలా చక్కగా ఉన్నాయని చెప్పని ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఆశీర్వదించడం కానివ్వండి, మీరు రావాల్సిన పనులు అయితే తప్పకుండా మీ అందరికీ మేము మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పిన వాళ్ళందరి దీవెనలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయి। ముఖ్యంగా చెప్పాలంటే సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానీ రెండు కాళ్ళతో ముందు తీసుకెళ్తూ ఈ నియోజకవర్గంలో దాంతోపాటు అనేక కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు చేయడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి మేలు చేస్తారు। కాబట్టి ఇవన్నీ మళ్ళీ ఇలాగే కంటిన్యూ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పని ప్రజా వాక్కుగా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియపరుచుకుంటున్నాను। ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది, వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకోవడం, ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సమస్యలు ఏమి లేవు, జగనన్న ప్రభుత్వంలో ప్రభుత్వమే ప్రజల యొద్దకు వస్తుంది, మాకు సమస్యలు ఏమి లేవు, మిమ్మల్ని మేము ఆశీర్వదిస్తాము, మీకు ఓటేస్తాము, ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా హారతిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, మాతో సహకరిస్తున్నారు। ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా జగన్ గారి పాలనలోనే మాకు అభివృద్ధి చెందింది। అనేక విధాలుగా మాకు జగన్ గారి ప్రభుత్వంలో అన్ని పథకాలు అందుతున్నాయని చెప్పి అందరిని కూడా ఆశీర్వదించారు। ఈ కార్యక్రమంలో ఇక్కడ డివిజన్ నాయకులు, స్థానికంగా ఉన్న నాయకులు, పెద్దలు అందరూ కూడా గృహసారథులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు।